So in the previous class, I discussed on torque developed in BRPM sine wave motor. The torque is pi a BRL sine alpha, which is developed on armature circuit. So armature circuit is stationary. So the same equal and opposite torque is developed on rotor. So that is the opposite torque means minus pi a BRL sine alpha. So ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ మైనస్ బీటా అంటే బీటా ఈక్వల్ మైనస్ ఆల్ఫా తీసుకుంటే పై ఏ బిఆర్ఎల్ సైన్ బీటా. ఇక్కడ వేరు బీటా అనే దాన్ని ఏం చదువుకోవచ్చు అంటే వేర్ కన్సిడర్ యాజ్ టార్క్ యాంగిల్. కన్సిడర్ యాజ్ టార్క్ యాంగిల్. దట్ ఈస్ ద టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏ బిఎల్పిఎం సైన్ వేవ్ మోటార్ ఈజ్ పై ఏ బిఆర్ఎల్ సైన్ బీటా. This is the general torque equation. Okay. So consider phasor diagram. Phasor diagram of brushless permanent magnet sine wave motor or BLPM synchronous motor. సో ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు అంటే we are draw a phasor diagram. So in that case, we have the supply voltage, that is the DC voltage, which is shifting on three-phase stator and three parts of stator winding or armature winding. So we have the supply voltage per part of phase winding. So next EMF. EF is the EMF induced in the armature circuit due to permanent magnetic అంటే వేరియబుల్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రొటేషన్ పర్మనెంట్ మ్యాగ్నెట్ రొటేషన్ కారణంగా ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్. ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్ డ్యూ టు వేరియేషన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ రొటేషన్. రైట్, దిస్ వాల్యూ ఈక్వల్ టు 4.44 F/m kW1 TPH అని చదువుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈఎఫ్ అనేది ఏంటో తెలిసింది, వి అనేది ఇన్పుట్ తెలిసింది. నెక్స్ట్ ఈఏ అంటే ఆర్మేచర్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అట్ ఆర్మేచర్ సర్క్యూట్ విచ్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇట్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అవైలబుల్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్, దట్ ఇస్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్. సో దట్ ఈస్ పై ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. అంటే ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్, పైది కూడా ఈఎంఎఫ్ ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్ డ్యూ టు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే మనకి ఈ రొటేటింగ్ ఫ్లక్స్ రోటర్ రొటేట్ కారణంగా ఆపోజిట్ ఫ్లక్స్ డెవలప్ అవుద్ది. ఆ ఇన్కమింగ్ ఫ్లక్స్ ఆపోజిట్ ఫ్లక్స్ యొక్క రిజల్టెంట్ ఫ్లక్స్ కారణంగా ఫైనల్ ఆర్మేచర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈఏ. రైట్, సో అలాగే ఈఏఎల్ అంటే ఆర్మేచర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూ టు లీకేజ్ ఫ్లక్స్ కారణంగా సమ్ ఈఏఎల్ అని డెవలప్ అవుతుంది. ఇక్కడ ఈఏని ఎలా రాసుకోవచ్చు అంటే ఐఏఎక్స్ఏ అంటే ఆర్మేచర్ రియాక్టెన్స్ డ్రాప్. సో జనరల్లీ దిస్ రియాక్టెన్స్ మీన్స్ లాగింగ్ ది ఈఏ, కాబట్టి వీఆర్ యూజింగ్ మైనస్ ఈఏ ప్లేస్లో మనం మైనస్ ఐఏఎక్స్ఏ అని రాసుకోవచ్చు, మైనస్ జే ఐఏఎక్స్ఏ రాసుకోవచ్చు. అంటే ఇది ఇండక్టెన్స్ వాల్యూ కాబట్టి. సిమిలర్లీ ఎక్స్ఎల్ అంటే ఇక్కడ ఈఏఎల్ అంటే ఏం చదువుకోవచ్చు, ఆర్మేచర్ లీకేజ్ అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ టు ఆర్మేచర్ లీకేజ్ ఫ్లక్స్. సో దట్ ఈజ్ ఆల్సో యూఆర్ రైట్ మైనస్ ఐఏఎక్స్ఏఎల్, మైనస్ జే ఐఏఎక్స్ఏఎల్ అంటే ఈఏఎల్ ప్లేస్లో వీ రైట్ మైనస్ జే ఐఏఎక్స్ఏఎల్. సో ఇవన్నిటిని మనం యూజ్ చేసుకొని యూ డ్రా ఏ ఫేజర్ డయాగ్రామ్. ఈ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నప్పుడు ఏంటంటే చూడండి, మనకి ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ అంటే ఈఎఫ్ మీన్స్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఆపోజిట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మైనస్ ఆఫ్ జేఐఏఎక్స్ఏ మళ్ళీ మైనస్ ఆఫ్ ఆర్మేచర్ లీకేజ్ ఫ్లక్స్ మైనస్ జేఐఏఎక్స్ఏఎల్ ప్లస్ ఐఏఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ యూ డ్రా ఏ వన్ గ్రాఫ్.
అంటే జస్ట్ లైక్ దీన్ని అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇన్ ద ఈక్వేషన్ 5.36 పైన అంటే వి ప్లస్ ఈఎఫ్ మైనస్ జే ఐఏ కామన్ చేస్తే ఎక్స్ఏ ప్లస్ ఎక్స్ఐఎల్. సో జస్ట్ లైక్ ఆల్టర్నేటర్ ఆర్మేచర్ వైండింగ్ తీసుకుంటే ఇక్కడ ఆర్మేచర్ రియాక్టెన్స్ ప్లస్ రికైరీ రెండు కలిపితే వీఆర్ కాలేజ్ ఎక్సెస్, దట్ ఇస్ ద సింక్రనస్ రియాక్టెన్స్. సో వి ప్లస్ ఈఎఫ్ మైనస్ జే ఐఏ ఎక్సెస్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ అంటే ఇదంతా ఒక డెరివేషన్ కింద చెప్పుకుంటాం. సో వేర్ ఎక్సెస్ మీన్స్ ఎక్స్ఏ ప్లస్ ఎక్స్ఎల్. సో సింప్లీ వి ఈజ్ ఈక్వల్ టు దీని అవతల పంపించారు మైనస్ ఈఎఫ్ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ జే ఐఏ ఎక్సెస్. సో దీన్నే సింప్లీ ఈక్యూ ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ జేఎక్సెస్ని సింకర్నస్ ఇంపిడెన్స్ అని చదువుకుంటాం. జడ్ఎస్ ఇస్ సింకర్నస్ ఇంపిడెన్స్. సో ది అబౌవ్ సర్క్యూట్ యూ హ్యావ్ టు రైట్ ఏ వన్ ఫేజర్ డయాగ్రామ్. ఇక్కడ ఈక్యూ అనేది దట్ ద రెఫరెన్స్ ఫేజర్ డయాగ్రామ్ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఓఏ. అంటే ఇది అక్కడ ఎలా చూపించవచ్చు అంటే ఇక్కడ ఓఏ రిప్రజెంట్స్ ఈఎఫ్. ఓఏ రిప్రజెంట్స్ అంటే జనరల్లీ మైనస్ ఈఎఫ్. ఓఏ రిప్రజెంట్స్ మైనస్ ఈఎఫ్, దీన్నే ఈక్యూ అని చదువుకుంటున్నాం. అంటే మైనస్ ఈఎఫ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఈక్యూ. ఓఏ రిప్రజెంట్స్ ఈక్యూ. తర్వాత మనకు వచ్చింది ఏంటి ఐఏఆర్ఏ, సింపుల్ ఐఏఆర్ఏ విచ్ ఈజ్ అంటే ఐఏఆర్ఏ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ఐ. అంటే ఇక్కడ ఓపీ రిప్రజెంటేషన్ ఆఫ్ కరెంట్ అంటే ఇక్కడ లాగింగ్ కరెంట్ని చూపిస్తాం. అంటే ఈక్యూకిని ఐ కరెంట్ లాగింగ్ కరెంట్ చూపిస్తుంది. సో సిమిలర్లీ ఐఏఆర్ఏ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ కరెంట్ అగైన్ అప్ టు ఐఏఆర్ఏ తర్వాత వీ హ్యావ్ ఏ ఐఏ ఎక్సెస్ దట్ ఈస్ ద క్వాడ్రేచర్ విత్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్కి రియాక్టెన్స్ కాబట్టి క్వాడ్రేచర్ విత్ రెసిస్టెన్స్ అంటే ఐఏ ఎక్సెస్ ఈజ్ 90 degrees of IA axis is 90 degrees from IARA. So the last point G2O is the V. So that is finally V is equal to EF plus IARA plus J IA axis. This is the phasor diagram. Okay. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీఆర్ యూజింగ్ పవర్ ఇన్పుట్ 3 into VI అంటే రియల్ వాల్యూ ఆఫ్ 3 into VI. 3 ఇక్కడ వి అంటే రాసుకోవచ్చు ఈక్యూ ప్లస్ ఐఆర్ఏ ప్లస్ జే ఐఏ ఎక్స్ఎస్ ఇంటూ ఐ. సో దట్ ఈస్ 3 ఈక్యూ ఐఏ ప్లస్ 3 ఐ స్క్వేర్ ఆర్ఏ ప్లస్ జే ఐ స్క్వేర్ ఎక్స్ఎస్. ఇక్కడ ఓన్లీ ఆర్ టేకింగ్ రియల్ వాల్యూ కాబట్టి రియల్ పవర్ కాబట్టి 3 ఐక్యూ ఐఏ ప్లస్ 3 ఐఏ స్క్వేర్ ఆర్ఏ. సో దిస్ ఇస్ ద పవర్ ఇన్పుట్. సో ఇందులో 3Q ఐఏని ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ట్రాన్స్ఫర్ అంటే దిస్ 3QIA is equal to power transferred to aircraft or mechanical power developed equal to 3EQIA. సో ఇక్కడ ఈ ఫేజర్ డయాగ్రామ్లో ఈక్యూకిని ఐకి మధ్యలో యాంగిల్ అంటే జనరల్లీ ఇక్కడ ఐకిని ఫ్లక్స్కి బీటా అంటే టార్క్ యాంగిల్ ఉంది అంటే రిమైనింగ్ ఏఓబి అంటే దట్ ఇస్ 90 మైనస్ బీటా అంటే దట్ ఈస్ 3EQIA అంటే 3EQIA అంటే 3EQ.I అంటే EQIA cos 90 మైనస్ బీటా దిస్ ఇస్ ద డాట్ ప్రోడక్ట్. మనం డాట్ ప్రోడక్ట్ తీసుకుంటాం 3EQIA డాట్ ఐ అంటే 3EQI cos 90 minus beta that is 3EQI sin beta 3EQI sin beta right. ఇక్కడ so this is a mechanical power developed that is 3EQI sin beta. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ పార్ట్ తీసుకుంటే 3 అంటే మామూలుగా ఈక్యూ మీన్స్ మైనస్ ఈఎఫ్ 3 minus 3EFI sin beta ఓన్లీ ఆర్ టేకింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ పార్ట్ తీసుకుంటే
3EFI sin beta అనేది మెకానికల్ పవర్ డెవలప్డ్ అనేది చెప్పుకుంటాం. రైట్, దిస్ ద మెకానికల్ పవర్ డెవలప్డ్. సో టార్క్ డెవలప్డ్ అంటే ఇది పి అంటే టీ ఈజ్ ఈక్వల్ టు పి బై ఒమేగా అంటే 3QI sin బీటా 3EQI sin బీటా డివైడెడ్ బై ఒమేగా. ఒమేగా అంటే 2π n/60 2πn/60 వేరే ఎన్ఎస్ ఇది ఆర్పిఎం అని చదువుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏముంది 3EQI sin బీటా డివైడెడ్ బై 2πns/60 అది పి బై ఒమేగా. సో దిస్ ఇస్ ద ఫైనల్ magnetic torque developed magnetic torque developed by using phasor diagram. This is a phasor diagram of BLPM sine wave motor. సో ఇది అర్థమైందా? అంటే మనకి రియల్ పవర్ తీసుకుంటాం. రియల్ పవర్లో ఓన్లీ 3 అంటే ఈబిఐ అంటాం, పవర్ డెవలప్డ్ ఇన్ ద ఎయిర్ గ్యాప్. అదే మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ద రోటార్ సర్క్యూట్ కింద తీసుకుంటాం. రైట్, అక్కడ నుంచి టార్క్ అంటే పి బై ఒమేగా. సో దిస్ ఇస్ ద టార్క్ డెవలప్డ్ బై రోటార్ ఇన్ ఏ BLPM sine wave motor. Okay, so this phasor diagram is as like our general phasor diagram. ఇప్పుడు సేమ్ phasor diagram ఆల్సో వీఆర్ యూజింగ్ సాలియంట్ పోల్ మోటార్. అంటే నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ పోల్స్, రోటర్ మీద నెంబర్ ఆఫ్ ప్రొజెక్ట్ పోల్స్ ఉంటే అప్పుడు దాన్ని సాలియంట్ పోల్ అంటాం. ప్రొజెక్ట్ పోల్స్ లేకపోతే నాన్ సాలియంట్ పోల్ అంటాం. సో సాలియంట్ పోల్ అంటే ఆర్పిఎం తక్కువ ఉంటుంది, నాన్ సాలియంట్ అంటే మోర్ ఆర్పిఎం చెప్తాం. ఇప్పుడు సేమ్ ఫాజర్ డయాగ్రామ్ ఈజ్ ఆల్సో రీడ్రా బై యూజింగ్ క్వాడ్రేటిక్ అండ్ డైరెక్ట్ అండ్ క్వాడ్రేటిక్ యాక్సెస్ ఆధారంగా. అంటే ఈ నెంబర్ ఆఫ్ అంటే సాలియంట్ పోల్స్ అంటే ప్రొజెక్ట్ పోల్స్ వచ్చినప్పుడు ఈ టోటల్ పోల్స్ని విత్ రెస్పెక్ట్ టు DQ0 యాక్సెస్ అంటాం. అంటే డి యాక్సిస్ క్వాడ్రేటిక్ యాక్సెస్ 0. దాని ఆధారంగా సేమ్ ఫాజర్ డయాగ్రామ్ని మనం డ్రా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ యూజింగ్ అంటే దిస్ కరెంట్ కెన్ బి డివైడ్ ఇంటూ డైరెక్ట్ యాక్సిస్ అండ్ క్వాడ్రేటిక్ యాక్సిస్. సో సీ ద డయాగ్రామ్. ది క్వాడ్రేటిక్ యాక్సిస్ అంటే హారిజాంటల్ యాక్సిస్, సారీ డి అంటే డైరెక్ట్ యాక్సిస్, Q is the 90 quadratic axis. Suppose the I is torque angle beta. This I can be resolved into ID and along direct axis and IQ along 90 degrees. And the current I phasor is resolved into two components, ID and IQ. ID అనేది ఏంటంటే setup MMF along direct axis, IQ setup MMF along quadrature axis, and which is perpendicular to axis of permanent magnet. IQ అనేది 90 degrees with ID అని చదువుకుంటాం. ఓకే, generally we have a equation that is V is equal to EQ plus IARA plus JIA XS. And now we are right in place of I, that is IQ plus ID, quadratic axis and డైరెక్ట్ యాక్సిస్. దట్ ఈస్ ఇక్కడ మనకి ఐ ప్లేస్లో IQ ప్లస్ ID కింద రాసుకుంటే ఇక్కడ ఏమవుద్ది ఈక్యూ ప్లస్ ఐ ప్లస్లో IQ ప్లస్ ID అంటే IDRA ప్లస్ IQRA ప్లస్ JIDXS ప్లస్ JIQXS. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ vector notation by ID plus IQ. So above representation can be divided into two parts, that is the real and imaginary part. So we have to write real and imaginary part. That is అంటే పైన ఉన్న ఈక్వేషన్ ని we are considered real and imaginary part లో మనం మార్చుకుంటే
ఇక్కడ పైన ఈక్యూ ప్లస్ ఐడి అంటే ఐడి ఆర్ఏ మైనస్ ఐక్యూ చూడండి ఇక్కడ V equal EQ plus ID RA plus IQ RA plus JID XS plus JIQ XS ఉంది. సో దీన్ని we are divided into real and imaginary pairs. How to divide real and imaginary pairs? See from the phasor diagram. అంటే మనకి EQ plus తర్వాత ఏమొచ్చింది ID RA వచ్చింది ప్లస్ IQ RA ప్లస్ JID XS ప్లస్ JIQ XS. సో see the diagram. చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ వన్ ఈజ్ ఈక్యూ. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్యూ. ఈక్యూ తర్వాత మనకు ఉన్నది ఏంటి ఈక్యూ తర్వాత ఇక్కడ ఉన్నది ఈక్యూ ప్లస్ ఐడిఆర్ఏ. సో ఇమ్మీడియట్లీ యూ రైట్ ఏ ఐడిఆర్ఏ. దిస్ ఐడిఆర్ఏ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ఐడి. ఐడిఆర్ఏ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ఐడి. ఇన్ ప్యారలల్ విత్ ఐడి. ఓకే నెక్స్ట్ తర్వాత ఐక్యూ ఆర్ఏ. ఐక్యూ ఆర్ఏ అంటే నెక్స్ట్ ఐక్యూ ఆర్ఏ ఇన్ ప్యారలల్ విత్ ఐక్యూ. అంటే ఇక్కడ ఐక్యూ ఆర్ఏ అనేది ఇన్ ప్యారలల్ విత్ ఐక్యూ యాక్సిస్. ఐక్యూ యాక్సిస్ అంటే వెర్టికల్ యాక్సిస్. ఓకే నెక్స్ట్ ప్లస్ జేడి ఎక్సెస్. జేడి ఎక్సెస్ ఈ ప్లస్ జేఐడి ఎక్సెస్ అంటే ఈ ఐడి ఎక్సెస్ ఈ ఐడికి ప్లస్ జేఐడి ఎక్సెస్ అనేది 90 డిగ్రీస్. అంటే ఈ లైన్కి ప్లస్ జేఐడి ఎక్సెస్ 90 డిగ్రీస్లో ఉంది. ఓకే నెక్స్ట్ ప్లస్ జేఐక్యూ ఎక్సెస్ అంటే ఈ రిలేషన్లో మనకి అంటే ఐడి ఎక్సెస్కి ఈ ఐక్యూ అంటే ఇక్కడ ఐక్యూ ఆర్ఏకి 90 డిగ్రీస్లో ఐక్యూ ఎక్సెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఐక్యూ ఎక్సెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దిస్ ఇస్ ద వి. ఈ లైన్ని అంటే 0 నుంచి ఎండింగ్ 0 పాయింట్ని వి అని చదువుకుంటాం. సో ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్లో మనకి రియల్ వాల్యూ తీసుకుంటే రియల్ వాల్యూ అంటే ఓన్లీ హారిజాంటల్ వాల్యూ తీసుకుంటే ఐడిఆర్ఏ అనేది ఏంటి చూడండి. ఐడిఆర్ఏ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ డయాగ్రామ్లో ఐడిఆర్ఏ అనేది ఒక క్లాక్ వైజ్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ హారిజాంటల్ తీసుకుంటే ఐడి ఎక్సెస్ అంటే దీనికి ఆపోజిట్లో ఉంది. అంటే ఐడిఆర్ఏ మైనస్ ఐక్యూ ఎక్సెస్. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ ఐడిఆర్ఏ మైనస్ ఐక్యూ ఎక్సెస్. దిస్ ఈజ్ ఫ్రమ్ ఫేజర్ డయాగ్రామ్. అంటే ఐడిఆర్ఏ అంటే హారిజాంటల్ వెర్సెస్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఐడిఆర్ఏ ఉన్నది ఒక డైరెక్షన్లో ఉంది. ఐడి ఎక్సెస్ దీనికి ఆపోజిట్లో. సో ఐడిఆర్ఏ మైనస్ ఐక్యూ ఎక్సెస్. అలాగే వెర్టికల్ తీసుకున్నాం అనుకోండి. వెర్టికల్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఈక్యూ ఉంటుంది. జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఇది ఈక్యూ పార్ట్. ఈక్యూ ప్లస్ ఐక్యూ ఆర్ఏ ప్లస్ ఐడి ఎక్సెస్. చూడండి ఈక్యూ ప్లస్ ఐక్యూ ఆర్ఏ ప్లస్ అంటే ఇది ఐడి ఎక్సెస్. ఐడి ఎక్సెస్ అంటే ఇది వెర్టికల్. సో వెర్టికల్ అంతండి వీఆర్ హలో ఎవర్రా వేరేది అర్థం కావట్లేదా? ఎవర్రా 204 ఏరా మ్యూట్ లో పెట్టవా? రతి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎవరిడే అజయ్ సార్. అజయ్ ఫోన్ ఏ డౌట్ వచ్చిందా? కింద పడిపోయింది అనుకోండి సార్.
అజయ్ ఓకే అంటే అంటే ఇది ఫేజర్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయమను. ఫేజర్ డయాగ్రామ్ బట్టి వి గెట్ ఏ రిలేషన్. ఆ రిలేషన్ లో మనకి ఐడి ఇది ఎలా వచ్చిందంటే ఈ పైన ఉన్న డెరివేషన్ రాదు డైరెక్ట్ గా ఫేజర్ డయాగ్రామ్ లో ఉన్న హారిజాంటల్ యాక్సిస్ నుంచి అని డిస్టర్బ్ చేస్తున్నాడు చూడాడు మ్యూట్ లో పెట్టమనండి. ఐడి ఆర్ఎం మైనస్ ఐక్యూ ఎక్సెస్ అలాగే ఇక్కడ సార్ ఒకసారి మీరు ఆ వెర్టికల్ సింబల్ ఓపెన్ చేయండి సార్. ఏమా ఆ దగ్గరికి వెళ్ళి మీరు చేయొచ్చు సార్, మ్యూట్ చేయొచ్చు. ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళండి. ఏరా వెళ్ళండి సార్, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి సార్ ఒకసారి. ఆ ఐకాన్ డోనట్ ఫోన్ గడికి ఏంటి ఏమైంది ప్రాబ్లం? సార్ ఓపెన్ చేయండి సార్, అది క్లిక్ చేయండి సార్ మరి. అది వాల్యూమ్ డిస్కనెక్ట్ చేయమను. ఆడియో ఆడియో డిస్కనెక్ట్ చేయమనండి. నాకు డిస్టర్బెన్స్ వస్తుందా? డిస్టర్బెన్స్ అజయ్ వస్తుంది. అజయ్ మ్యూట్ చేయరా? ఏరా నిద్రపోతున్నాడు రా లేపండి వాటర్ వేసి కొట్టండి. అవదు. ఒరే అజయ్ సార్ అయింది సార్, అయింది సార్, మ్యూట్ అయింది. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ ఫ్రమ్ ది ఫేజర్ డయాగ్రామ్ అంటే ఇక్కడ ఐడిఆర్ఎం అనేది ఐక్యూ యాక్సెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫేజర్ డయాగ్రామ్ ఆధారంగా చెప్పుకోవచ్చు. అంటే హారిజాంటల్ వాల్యూస్ని అదే వెర్టికల్ వాల్యూస్ని మనం డివైడ్ చేసుకున్నాం. చేసుకుంటే ఫైనల్గా మనకి ఐడిఆర్ఎం అనేది ఐక్యూ యాక్సెస్ ప్లస్ ఇది వెర్టికల్ ఐక్యూ ప్లస్ ఈక్యూ ప్లస్ ఐక్యూ ఆర్ఏ ప్లస్ ఐడి ఎక్సెస్ రైట్. సో ఇందులో అంటే దిస్ ఇస్ ద వి వాల్యూ ఫ్రమ్ ఫేజర్ డయాగ్రామ్ అకార్డింగ్ టు డైరెక్ట్ యాక్సిస్ అండ్ క్వాడ్రాటిక్ యాక్సిస్. ఇప్పుడు సింప్లీ ఇప్పుడు ఐని అంటే హారిజాంటల్ యాక్సిస్ వెర్టికల్ యాక్సిస్ ఉంది కాబట్టి ఐడి ప్లస్ జే ఐక్యూ కింద అంటే వెర్టికల్ అంటే యూఆర్ ఇమాజినరీ పార్ట్ కింద తీసుకుంటాం ఇమాజినరీ యాక్సిస్. సో ఐడి ప్లస్ జే ఐక్యూ కింద అంటే ఒక కాంప్లెక్స్ అనాలిసిస్లో అంటే ఐ అనేది డివైడ్ ఇంటూ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకోండి. అంటే దిస్ ద థియరిటికల్ పార్ట్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్ ఇన్పుట్ అంటే విఐ ఇక్కడ 3 phase అని చెప్పుకున్నా నాట్ డైరెక్ట్లీ గివెన్ 3 phase 3 parts ఆఫ్ వైండింగ్. సో ద 3 into V into I. V అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఎ రిలేషన్ దట్ ఈస్ ఐడి మైనస్ ఆర్ఏ మైనస్ ఐక్యూ ఎక్సెస్ ప్లస్ జేఈక్యూ ప్లస్ ఐక్యూ ఆర్ఏ ప్లస్ ఐడి ఎక్సెస్. దిస్ ఈజ్ మల్టిప్లై విత్ వి కాంజుగేట్ ఐ కాంజుగేట్ అంటే ఐడి మైనస్ జేఐక్యూ. అంటే ఈ రొటేషన్ పార్ట్లో అంటే జనరల్ ఐ ఈజ్గల్ ఐడి ప్లస్ జేఐక్యూ బట్ రొటేటింగ్ యూనిట్స్లో ఐ అనేది ఐ కాంజుగేట్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇది రొటేటింగ్ పార్ట్స్లో ఐ కెన్ బి కన్సిడర్ ఐ కాంజుగేట్ దట్ ఈస్ ఐడి మైనస్ జేఐక్యూ. అంటే రొటేటింగ్ పార్ట్స్ వచ్చినప్పుడు ఐ కాంజుగేట్ యూజ్ చేస్తా అది మైనస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆన్ ది multiplication of VI and after multiplication we take only real values. అంటే సింప్లీ ఇక్కడ 3 ఐడి స్క్వేర్ అంటే ఇక్కడ ఐడి ఉంది అంటే ఇదంతా మల్టిప్లై చేసాం అనుకోండి ఫైనల్గా 3 ఐడి స్క్వేర్ ఆర్ఏఎం మైనస్ ఐడి అంటే జస్ట్ లైక్ ద ఫైనల్లీ 3 ఈక్యూ ఐక్యూ ప్లస్ 3 ఐడి స్క్వేర్ ప్లస్ ఐక్యూ స్క్వేర్ ఇంటూ ఆర్ఏ అనేది అవైలబుల్ అవుతుంది. జనరల్లీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐడి ప్లస్ జే ఐక్యూ అంటాం. సో దానికి మ్యాగ్నిట్యూడ్ కడితే రూట్ ఆఫ్ ఐడి స్క్వేర్ ప్లస్ ఐక్యూ స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ మనకి ఇదేమవుద్ది ఐడి స్క్వేర్ ప్లస్ ఐక్యూ స్క్వేర్ అంటే ఇండైరెక్ట్లీ ఐ స్క్వేర్ అంటే ఫైనల్లీ 3 ఈక్యూ ఐక్యూ ప్లస్ 3 ఐ స్క్వేర్ ఆర్ఏ. దిస్ ఈజ్ ఫైనల్ input power input only are taken real part that is 3 EQ plus 3 I square RA. So in that in that power transferred to air gap ade mechanical power developed on rotor is 3 EQ IQ. దీన్నే 3 EQ IQ అని చదువుకుంటా. జనరల్లీ 3 EQ IQ is equal to that is 3 EQ IQ indirectly equal to 3 EQ I sin beta.
ఇక్కడ వచ్చి టార్క్ డెవలప్డ్ అంటే ఇక్కడ ఏంటి ఇది పవర్ పి బై ఒమేగా ఎం అంటే పవర్ బై ఒమేగా ఎం తీసుకుంటే వీఆర్ టేక్ టార్క్ డెవలప్డ్ దట్ ఈస్ 3 EQ బై ఒమేగా ఎం ఇన్ కేస్ ఆఫ్ న్యూటన్ మీటర్స్. సో దిస్ ఈజ్ ఏ ఫేజర్ డయాగ్రామ్ ఫర్ సాలియెంట్ పోల్స్ అంటారు. సాలియెంట్ పోల్స్ అంటే డైరెక్ట్ యాక్సిస్ క్వాడ్రాటిక్ యాక్సిస్. మళ్ళీ నాన్ సాలియెంట్ అయితే తీసుకుంటే ప్రీవియస్ డయాగ్రామ్ ముందు డయాగ్రామ్ మనం యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ అవైలబుల్ అంటే మనకి టార్క్ డెవలప్డ్ అనేది ఈ ఫేజర్ డయాగ్రామ్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో సేమ్ వాల్యూ అవైలబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఐడి ప్లస్ జేఐక్యూని యూజ్ చేసుకోండి. ఓకే, ఇది రిమైనింగ్ మీకు అవసరం లేదు అంటే జనరల్గా. సో వాట్ ఈస్ ద పవర్ డెవలప్డ్ అక్రాస్ ఎయిర్ గ్యాప్ ఆర్ టార్క్ డెవలప్డ్ ఆన్ రోటార్ ఈజ్ 3EQIQ బై ఒమేగా ఎం. 3EQIQని 3EQIQ సైన్ బీటా కింద 3EQI సైన్ బీటా కింద మనం చెప్పుకోవచ్చు. దిస్ ద ఫేజర్ డయాగ్రామ్ ఆఫ్ BLPM సైన్ వేవ్ మోటార్. Phasor diagram of BLPM sine wave motor. Okay. So we have here two phasor diagrams. First one అనేది general phasor diagram. అది మనకి as per our alternator phasor diagram. సో అదే మన సాలియెంట్ పోల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు యూజ్ చేసేది విత్ రెస్పెక్ట్ డైరెక్ట్ యాక్సిస్ అండ్ క్వాడ్రాటిక్ యాక్సిస్ సంబంధించి ఫేజర్ డయాగ్రామ్స్ చెప్పండి. ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్ యాక్సిస్ అండ్ క్వాడ్రాటిక్ తీసుకుంటే వీ గెట్ ఏ ఫేజర్ డయాగ్రామ్. దీంట్లో మనం ఐడిఆర్ఏ ఒకటి ఉంది, ఐక్యూఎక్సెస్ ఉంది. దీస్ ఆర్ టేకెన్ యాజ్ హార్జెంటల్ పార్ట్. ఐక్యూఆర్ఏ ఐడిఎక్సెస్ ప్లస్ వీని వెర్టికల్ కింద యూజ్ చేసుకుంటాం. రైట్? అద్భుతమైనవి అంటే ఇక్కడ వరకే మీకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ టార్క్ డెవలప్ అనేది వరకే మనకి వీ హ్యావ్ ఏ రిలేషన్ అనేది మనకి సరిపోద్ది. రిమైనింగ్ అనేది అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ అవర్ ఫేజర్ డయాగ్రామ్ ఇక్కడ మనకి నెగ్లిజెన్స్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెంట్ ఆర్ఏని నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, అంటే ఏమవుతుంది? ఐడిఆర్ఏ ఒకటి ఐక్యూఆర్ఏ ఉన్నాయి కదా, అవి క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే చూడండి ఇక్కడ ఐ కెన్ బి డివైడ్ ఇంటూ ఐక్యూ, ఐడి అండ్ ఐక్యూ కింద మార్చుకుంటున్నాం. తర్వాత అప్ టు దిస్ ఈక్యూ తర్వాత దెర్ ఇస్ నో ఐడిఆర్ఏ. సో ఇమీడియట్లీ ఐడిఆర్ఏ అనేది 0 అయిపోతే నెక్స్ట్ ఐడి ఎక్సెస్ ఉంటుంది, అది 90 degrees. అలాగే ఐక్యూఆర్ఏ లేదు అంటే ఐక్యూ ఎక్సెస్ అవైలబుల్ అయింది. సో ఫైనల్గా వి ప్లస్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే వి ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ప్లస్ జేఐ ఎక్సెస్ తీసుకుంటాం. జే అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ప్లస్ జేఐ ఎక్సెస్ వేర్ ఎక్సెస్ ఈజ్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐడి ప్లస్ జే ఐక్యూ కింద యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద వి ఈజ్ ఈక్వల్ ఐక్యూ ప్లస్ జే ఐఎక్సెస్ కింద యూజ్ చేసుకుంటాం. ఇది వితౌట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్. This is the general part of torque developed using salient pole brushless PM sine wave motor. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి వెక్టార్ కంట్రోల్ మెథడ్ ఒకటి ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్. ఓకే. ఒరే గౌతమ్ కూడా ఉన్నాడు రా.
లేదు సార్, అంటే బాగాలేదంట అతనికి. థ్రోట్ పెయిన్ వస్తుందండి సార్, బాగాలేదంట, రావట్లేదు, హాస్పిటల్కి వెళ్తాను. వాయిస్ వినపడడం లేదురా. అదే సర్లే. సార్, థ్రోట్ పెయిన్ వస్తుందండి సార్ అది. కదమ్మా అది ఇప్పుడు నేను మెటీరియల్ అందరూ తీసుకున్నారా? సార్ ఎక్కడ సార్? అది పెట్టలేదు సార్ గ్రూప్ లో. నోర్మి వాళ్ళందరిని అడుగు. గౌతమ్ గారు పెట్టాను, మహేశ్వరి పెట్టాను, ఇంకెవరు ఉన్నారు, కొంతమంది ఉన్నారు చూడు, అజయ్ గారు, వీళ్ళందరినీ అడగండి ఒకసారి. గ్రూప్ ఓకే లో అయితే పెట్టలేదు సార్, ఇండివిజువల్ గా పెట్టుంటారు. పెట్టారు సార్. పెట్టాను, చూడరా. నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు? సినిమా ఏదైనా చూస్తున్నావా? ఓటీటీ ఏదో చూస్తున్నావా? లేదు సార్, ఎదవేసాలు అయిపోంటా ఫాలో పాపారావు సార్ అవ్వు. పెట్టారు. ఆ? అలాగే. పాపారావు సార్ పెట్టారు. రైట్ రైట్. మీరు పెట్టారేమో అనుకుని, మీది లేదు ఇక్కడ, పాపారావు సార్ ఉంది. పాపర్ సార్ పెట్టింది ఉంది. అవును అవును, పాపర్ అవును సార్. సార్కి ఇచ్చాను. ఇది ఫాలో అయితే మీరు జస్ట్ లైక్ ఒక 4 యూనిట్స్ మాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. అంటే 5 యూనిట్స్ వరకు ఆన్సర్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు మామూలుగా హార్డ్ వర్క్ చేయండి. ఏంటి ఆ డెరివేషన్స్ ఇంపార్టెంట్, అవి ఫాలో అప్ అవుతే సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ ఎవరో కానీ మొన్న ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ వేరియబుల్ స్టెప్పర్ మోటార్ అడిగారు. అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అది ఈ మెటీరియల్ ఉంటుంది, ఒకసారి నేను చెప్పింది అది కంపేర్ చేసుకోండి, సరిపోతుంది. రైట్. ఇంకేంటి విషయాలు? మీరే చెప్పాలి సార్. మరి ఫీజులు గడిచారు అందరూనే? అప్పుడే సార్. ఎగ్జామ్ ఫీజు సార్. సార్ ఇంకే ఫీజులు కడతారా? ఎదవసలు వస్తారేంటి? లాస్ట్ టైం ఎంత వరకు సార్? లాస్ట్ డేట్ ఏదా? లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? అది నిన్న ఎప్పుడు 19 లాస్ట్ డేట్ ఏదన్నా. సార్ పాపరా సార్ అడగండి, తెలుస్తుందా? ఓకే సార్. నెక్స్ట్ డిప్లొమా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారంటున్నారు. 3వ తారీఖు ఉన్నాయి, మళ్ళీ 17కి ఇప్పుడు వెళ్ళాడు కదా. అక్టోబర్ 3 స్టార్ట్ అయిపోతున్నారు ఆ డిప్లొమా ఎగ్జామ్స్. అవి 16కో 17కో పోస్ట్ పోన్ అయ్యి అంటున్నారు. మీ ఎగ్జామ్స్ కూడా పెట్టేస్తారు, రెడీగా ఉంటాను మీరు కూడా. అక్టోబర్లో ఏ ఎగ్జామ్ సార్? 3-2 4-1? మీరు ప్రీవియస్ సెమ్మరా? అలా అయితే ఓకే సార్. 4-1 పెట్టితే రాసేస్తారు ఇప్పుడు. ఎదవేసాలు వేస్తారు. ఏదైనా పర్లేదు సార్, రాస్తాం. ప్రీవియస్ సెమ్మరా అవి అక్టోబర్ 2nd వీక్ లో ఇప్పుడు ఉంటాయి. దసరా హాలిడేస్ లో పెట్టేస్తారు. రెడీగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సార్.